తెలంగాణ అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. దానికి సంబంధించి అంగన్వాడీ కేంద్రాల్లో 3వ తరగతి వరకు ప్రీ స్కూల్ అందించాలని నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి దాని మీద ఈరోజు సీఎం సభలో ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. నూతన జాతీయ విద్యా విధానం అమలుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం అయితే ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరిస్తూ వస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నూతన విద్యా విధానం ప్రకారం అంగన్వాడీల్లో ప్రీ స్కూల్ నిర్వహించాలి, ప్రైమరీ స్కూల్ని అంగన్వాడీ కేంద్రాలు విలీనం చేయాలనే అంశంపై కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మండలానికి ఇంటర్నేషనల్ స్కూలు 2-3 ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పెడదామని చెప్పి చూస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సభలో సీఎం గారు ఎలాంటి ప్రకటన చేస్తారు అనేది, అంగన్వాడీల్లో ప్రీ స్కూలా ప్రైమరీ స్కూల్లో ప్రీ స్కూల్ నిర్వహిస్తారా అనే అంశంపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక విషయంలోకి వెళ్తే సీఎం సభకు దాదాపు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 35,000 మంది టీచర్లను అయితే ప్రమోషన్ పొందారు. ఈ ప్రమోషన్ పొందిన టీచర్లందరితోటి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులు పొందిన దాదాపు 30,000 మంది ఉపాధ్యాయులు తరలి వెళ్ళనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు అయితే ఆదేశాలు వచ్చాయి. విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు అందరూ కూడా జాబితాలు రూపొందించి ఎవరెవరు ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, ఎక్కడ మీటింగ్ ఎలా వెళ్ళాలనే అంశంతో ఆల్రెడీ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. శుక్రవారం ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం భోజన సదుపాయాన్ని కూడా ఉపాధ్యాయులకు కల్పించారు. ఇక గురుకులాల ఉపాధ్యాయులు కూడా ఈ సభకైతే వెళ్తున్నారు. ఈ సీఎం సభపై టీచర్ల ఆసక్తి, సభలో విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇస్తారా అనే అంశంపై కూడా చర్చ అయితే ఉపాధ్యాయులు జరుగుతుంది. సభా వేదికపై ఉపాధ్యాయ సంఘాల జేఏసీ బాధ్యులకు మాట్లాడే అవకాశం కల్పిస్తే పదోన్నతలు కల్పించినందుకు సీఎంకు కృతజ్ఞత తెలపడంతో పాటు ఇతర ఉపాధ్యాయుల సమస్యలు కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు అయితే భావిస్తున్నారు. ఏదేమైనా ఉపాధ్యాయులు ప్రభుత్వమే పిలిపించుకొని సభ నిర్వహిస్తుండడం ప్రభుత్వానికి కలిసొచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు. ఇదే విధంగా అంగన్వాడీ ఈ ప్రైమరీ ఫస్ట్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలని విద్యారంగంలో డెవలప్ చేస్తేనే, బేస్మెంట్ పునాది గట్టిగా ఉంటేనే పై తరగతులు వెళ్ళే కొద్దీ చిన్నారులు మంచిగా చదువుకునే అవకాశం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా అంగన్వాడీల ప్రక్షాళన చేయాలి, అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క వేతనాలు పెంచాలి, అంగన్వాడీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి, అంగన్వాడీలకు మంచి బుక్స్ సప్లై చేయాలి, అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ట్రైనింగ్ ఇవ్వాలి, తదితర అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఉపాధ్యాయులతో, ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులతో ఎలా మీటింగ్ అయితే నిర్వహించారో అలాంటి మీటింగే అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి వారి యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను సానుకూల దృక్పథంగా పరిశీలించి పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పి అంగన్వాడీ యూనియన్స్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు. వారికి పెన్షన్ సౌకర్యం లేదు, గ్రాట్యుటీ సౌకర్యం లేదు, వేతనాలు తక్కువ ఉన్నాయి. వీటన్ని సమస్యలన్నింటినీ ఒకసారి సీఎం గారు సేమ్ ఈ ఉపాధ్యాయులతో ఎలా అయితే 30,000 మంది ఉపాధ్యాయులతో ఎలా అయితే ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడుతున్నారో అదే తరహాలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో, అంగన్వాడీ యూనియన్ నాయకులతో కూడా ఇలాంటి భారీ బహిరంగ సభ హైదరాబాద్లో ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. అందుకని ఆశపడి ఓట్లేసి ఖచ్చితంగా గెలిపించడం జరిగింది ఈసారి. ఈ ప్రభుత్వం అయినా అంగన్వాడీ టీచర్ల, ఆయాల యొక్క సమస్యలు తీరుస్తుందని, వారి యొక్క వేతనాలు పెంచుతుందని చెప్పి కోరుకుంటున్నారు. ఏదేమైతే ఈరోజు ఉపాధ్యాయుల 30,000 మంది పాల్గొంటున్న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ విజయవంతమై సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి వరాల జల్లు ప్రకటిస్తారు అనే అంశంపై కూడా వెంటనే అప్డేట్ అందిస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి.